అక్కడ మానసికంగా మిమ్మల్ని వేధిస్తున్నానన్న విషయం నాకు అర్థమవుతుంది. ఒక చాలా రెఫరెన్స్లు చూశాను యాక్చువల్లీ. చాలా రెఫరెన్స్ల తర్వాత ఈ అమ్మాయిని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఒక మూవీ ప్రీవియస్ మూవీ చూశాను, సీతారాముని కోసం. ఓకే, ఈ అమ్మాయి బాగుంది, అది అందులో కూడా రెడ్ సార్లో కనిపించింది. మనకి రెడ్ సెట్ అయిపోయింది. రెడ్ సారీ అందులో రెడ్ సారీలో చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేశాను. అది రెడ్ సారీ కాకుండా వేరే ఏ సారీ కన్ఫర్మ్ చేసామండి కాదు. సో మీ లక్ అండి, ఇక్కడ వచ్చింది. టాటూ లవర్ సార్ ఇదేంటి అటువైపు? This is Simba. It's a Infinity with Mother, Ma, and this one NBK. డైరెక్టర్ గారు అయితే ఎవ్రీ షాట్ అమ్మాయి నీ టాటూ కనిపిస్తుంది, కవర్ చేయప్ప, అదే కదా డైరెక్టర్. సీరియస్లీ పాప. ఈ మసాలా అనగానే నాకు ఒకటి బాగా గుర్తొచ్చింది, అంటే ఒక సాంగ్ కిస్ గురించి. ఏంటి ఎన్ని కిస్సులు అసలు యాక్చువల్ అది యాక్చువల్లీ కాంపిటీషన్ పెట్టారు. కిస్సుల కాంపిటీషన్ రిలీజ్ రోజున ఐ మీన్ హీరోయిన్ హీరోకి ఎన్ని ముద్దులు పెట్టింది చెప్పాలి మాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముందుకు వచ్చేసా. సో ఎర్రసీర అంటేనే, సో మా సైడ్ అయితే అలాగే అంటారు ఎక్కువగా. సో ఎర్రచీర అనే ఒక టైటిల్తో నేనైతే టీజర్ అండ్ ట్రైలర్ చూసా, చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా అనిపించాయి. సో ఆ విశేషాలు అయితే మీతో తెలుసుకోవడం కోసం సో టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. సార్ హాయ్. హాయ్ హాయ్ హాయ్. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో అసలు నాకు అంటే ట్రైలర్ ఆ సాంగ్స్ చూసాక చాలా డౌట్స్ వచ్చాయి. ఫస్ట్ ట్రైలర్ గురించి దాని గురించి అడుగుతాం, సాంగ్ గురించి తర్వాత అడుగుతా. అండ్ సార్ అంటే ఎర్రచీర అన్నందుకే స్టార్టింగ్లో మనకి ఒక ఎర్రచీరతో ఒక ఫైట్ కానీ ఒక అమ్మవారు ఆ గెటప్ కానీ అలా చూపించేశారు. సో ఏంటి దీని కాన్సెప్ట్, ఏంటి దీని బేస్? ఈ ఎర్రచీర ఇట్స్ ఏ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ యాక్షన్ ఫిల్మ్, డివోషనల్ టచ్ ఉంటుంది, హర్రర్ టచ్ ఉంటుంది. అది మొత్తం ఆల్ మిక్స్ కల్పించినట్టున్నారు కొంచెం. ఎందుకంటే ఆర్టిస్టులు కూడా పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు, ఎక్కడ కూడా ప్రాజెక్ట్ వాల్యూ తగ్గినట్టే అనిపిస్తుంది. సో బాగా పెట్టారు. సో అంటే మీరు స్టార్టింగ్ అనుకునే అవుట్పుట్ ఎండింగ్ వచ్చింది సార్? 100%, 200% వచ్చింది. అనుకున్న అవుట్పుట్కి డబుల్ వచ్చింది. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? బేసికల్గా నేను నమ్ముకున్నది కథ, కథనం, మై డైరెక్షన్, మూడే. ఓకే. మెయిన్ ఆఫ్ ఆల్ నేను రాసుకున్న కథ ఏదైతే ఉందో దానికి నేను ఎవరైతే అనుకుంటున్నాను క్యారెక్టరైజేషన్స్ అందరిని సెలెక్ట్ చేసి వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో కథకి ఎసెట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ హీరోయిన్ కి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ మూవీకి పిల్లర్ ఇంపార్టెంట్, ఓన్లీ పిల్లర్ హీరోయిన్. అవును, హీరోయిన్ ఎవరైతే బాగుంటారు అని చూస్ చేసుకొని ఒక చాలా రెఫరెన్స్లు చూశాను యాక్చువల్లీ. చాలా రెఫరెన్స్ల తర్వాత ఈ అమ్మాయిని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఒక మూవీ ప్రీవియస్ మూవీ చూశాను, సీతారాముని కోసం. ఓకే, ఈ అమ్మాయి బాగుంది, అది అందులో కూడా రెడ్ సారీలో కనిపించింది. మనకి రెడ్ సెట్ అయిపోయింది. రెడ్ సారీ అందులో రెడ్ సారీలో చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేశాను. అది రెడ్ సారీ కాకుండా వేరే ఏ సారీ కన్ఫర్మ్ చేసామండి కాదు. సో మీ లక్ అండి, ఇక్కడ వచ్చింది. రెడ్ అదృష్టం అంటారు ఇలాగే. అది ఆ రెడ్ సారీ చూసిన తర్వాత ఓకే ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్న తర్వాత ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పాప సెకండ్ వర్షన్ పాప కావాలి అంటే నేను ఎవరెవరో చాలా మంది ఆడిషన్లు చూశాను, చాలా ఆడిషన్ చేశాను. నేను వైజాగ్లో కానీ నెల్లూరులో కానీ చాలా చోట్ల ఆడిషన్స్ కూడా చేశాను ఆ క్యారెక్టర్ కోసం. మహానటి మూవీ చూశాను. మహానటి మూవీ చూసిన తర్వాత అందులో మన పాప రాజేంద్ర గారు మన సాయి తేజస్విని, ఈ అమ్మాయికి ఉంటే బాగుంటుంది, ఈ అమ్మాయి ఉంటే ఈ క్యారెక్టర్స్ బాగుంటుంది అని ఆలోచించి డైరెక్ట్గా సార్ని కలవడం జరిగింది. సార్ కథ విన్నారు, కథ విని చాలా అప్రిషియేట్ చేసి ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేశారు అనమాట. రాజేంద్ర గారు మనవరాలు అమ్మాయి సాయి తేజస్విని కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. మన మహానటిలోనే చూశాను. వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు అంటే యాజ్ ఇట్ ఈస్గా నాకు నమ్ముతారు అనమాట. ఫ్రేమ్లో కూడా అంత బాగా చేసింది. చాలా అంటే ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా చేసింది ఆ అమ్మాయి కూడా. ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి మచ్చ ఉంటుంది సైడ్ చూసా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నేను అదే చూసా. అంటే అక్కడ డైలాగ్ చెప్తున్నప్పుడు ఏంటి అది పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే ఏదైనా ఆ టైంలో ఏదైనా పెట్టారా అని అనుకున్నా. లేదు, కథలో ఉంటుంది, కథలో భాగం అది. అదొకటి. నెక్స్ట్ ఒక్కో క్యారెక్టర్ ఎవరెవరు ఏం క్యారెక్టర్ ఎంచుకోవాలని చెప్పేసి మన
ఆలీ గారు కావచ్చు, అయ్యప్ప శర్మ. ఇది చెప్పేవాడు ఈవిడ గురించి మాట్లాడితే ఉమ్. అంటే ఈ సినిమా వరకు నేను ట్రైలర్ టీజర్ అంటే మేము చాలా సినిమాలు చూస్తుంటాం, ఇంటర్వ్యూలు చేస్తుంటాం, బట్ ఈ మూవీ వరకు హీరోయిన్ రోల్ చూసుకుంటే అన్ని వేరియేషన్స్ కనిపిస్తాయి అనమాట. ఒకవైపు రొమాంటిక్గా డాన్స్ ఉండదు, ఒకవైపు యాక్షన్ కనిపిస్తుంది, ఒకవైపు సెంటిమెంట్ కనిపిస్తుంది. అంటే ఇన్ని వేరియేషన్స్ తనలో ఉన్నాయని మీకు ఎలా అనిపించింది తీసుకున్నారు? బేసికల్గా ఒక ఆర్టిస్ట్ని అన్నం పట్టుకోక్కర్లేదు, జస్ట్ ఒక మెతుకు ఉడికిందో చెప్పేయచ్చు. ఏయ్ ఓకే ఓకే. సో ఒక ఈ అమ్మాయిలో హావభావాలు ఏంటి, ఎలా ఉంటుంది, నా క్యారెక్టర్కి ఎలా ఉంటుంది, నా గ్రాఫ్ తగ్గట్టు ఈ అమ్మాయి ఉందా లేదా అనేసి లుక్ టెస్ట్, బేసిక్గా లుక్ టెస్ట్ కూడా ఏం చేసుకోలేదు, డైరెక్ట్ షూటే. అవునా? డైరెక్ట్ షూటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను గ్రాఫ్ వేసుకున్నా. మీరు ఎర్రచీరలోనే చూసినప్పుడు ఇంకే డ్రెస్లో చూసినా మనకి క్లారిటీ వచ్చేది. ఇంకోటి ఏంటంటే నేను స్పెషల్గా నా దగ్గర ఏంటంటే ఒక క్యారెక్టర్ అనుకున్నానంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటా, ఇలానే ఉండాలి, బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి, అన్ని ఏ టు జెడ్ కేర్ తీసుకుంటాను. ఇంకోటి మేకప్లో కూడా ఐ షాడోస్ వేయని మనం, ఐ షాడోస్ వేస్తారు అందరూ, ఐ షాడో కూడా ఇవ్వను. ఇప్పుడు అమ్మాయి వేసుకొచ్చింది. ఇప్పుడు మాకు ఉండాలి సార్, మీకు ఉండాలి ప్రమోషన్. సరే ప్రమోషన్ కాబట్టి సినిమా ప్రమోషన్ కొంచెం ముందుకు వెళ్ళాలి. నా ప్రమోషన్ కాదు, మా ప్రమోషన్ కాబట్టి వదిలేస్తాను. అది సినిమా అయితే సినిమా అంటే మనకి సంబంధం, కానీ ప్రమోషన్ ఎలా అయినా రావచ్చు. యా ఓకే రైట్. హాయ్ హాయ్. బిఫోర్ మంచి మంచి ప్రాజెక్టులతో ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు, బట్ ఎర్రచీర అనే ప్రాజెక్ట్ ఏంటంటే మీ లైఫ్లో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. అంతవరకు మంచి మంచి రోల్స్ సింపుల్గా ఉండేవి, ఇది యాజ్ ఎ మదర్ రోల్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో ఒక మదర్ రోల్స్ కొన్ని చేస్తుంటే నెక్స్ట్ కూడా ఆ టైప్ ఆఫ్ రోల్సే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దీనికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి రీజన్? మీరు చెప్పారు కదా, ఇండస్ట్రీలో అది ఉందండి, మనం ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తే అవే కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయి. అది ఎగ్జాక్ట్లీ. అండ్ మదర్ రోల్ ఇది నా సెకండ్ ఫిల్మ్ అవుతుంది మదర్ కింద. యాక్చువల్లీ నాది స్టార్టింగ్లోనే మదర్ చేశాను నేను. ఇందాక డైరెక్ట్గా చెప్పారు కదా సీతారాముని కోసం అని, అందులో కూడా ఒక 6 years బేబీకి మదర్గా చేశాను. ఇందులో కూడా సేమ్ అదే. యా బేబీ అదే ఏజ్. అంటే లైక్ అలా ఏం లేదండి, నేను ఇలానే చేయాలని లేదు. నాకు మదర్ ఎనీ రోల్, నా క్యారెక్టర్ నాకు నచ్చడం, నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది నాకు ఇంపార్టెంట్. సో అంటే నాకు మదర్ కానీ, లేదంటే పక్కింటి అమ్మాయా, లేదంటే యంగ్స్ట్ కాలేజ్ గోయింగ్ గర్ల్, ఏవైనా చేస్తాను, నాకు ఇబ్బంది లేదు. అయితే సేమ్ టైం మీరు కొంచెం పెద్ద ఏజ్ లాగా కనిపించాలి, లైక్ ఇన్వాల్వ్డ్ డేస్ వీల్ చేసేవారు, జయసుధ గారు వాళ్ళు చేసేవారు, లైక్ అలా కనిపించాలన్నా ఐఎమ్ రెడీ. అది ఛాలెంజింగ్గా తీసుకుని నేను చేస్తాను. నాకు నా పార్ట్ వర్క్ ఇంపార్టెంట్, నా స్టోరీ ఇంపార్టెంట్, కథ అనేది ఇంపార్టెంట్. నాకు ఆ కథకి వెళ్ళకావాలంటే అలా చేంజ్ అవుతాయి. సో ఇంత బాగా చెప్పారు, కథ ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం చాలా మూవీలు చూస్తున్నాం. సో అంటే వారానికి ఒక 10 మూవీల వరకు వస్తున్నాయి, దాంట్లో ఒకటే హిట్ టాక్ వస్తుంది, మిగతావన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి. సో అంటే ఇప్పుడు మీరు ఈ స్టోరీ ఎంచుకోవడానికి యాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎంచుకున్నారా, లేకపోతే నాకు సినిమా వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతానని ఎంచుకున్నారు? లేదండి, లేదు. నేను ఎప్పుడు కూడా అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్లో నేను బెస్టే చూస్ చేసుకుంటాను. నాకు సుమన్ గారు వచ్చి స్టోరీ చెప్పారు, ఫస్ట్ స్టోరీ నరేట్ చేశారు, లైన్ నరేట్ చేశారు. చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ ఎమోషనల్ బాగా కనెక్ట్ అయింది నాకు. నేను చేస్తాను సుమన్ గారు అని చెప్పాను. సో నువ్వే చేస్తున్నావు అమ్మ అని చెప్పారు ఆయన. అంటే 1 dayలో అయిపోయింది మాకు, 1 day ఇన్ ద సెన్స్ ఒక ½ dayకి కంప్లీట్ అయిపోయింది. ఆయన అడ్వాన్స్ ఇచ్చేసారు, నేను అగ్రిమెంట్ సైన్ చేసుకున్నా. దెన్ కట్ చేస్తే ఒక 2-3 days గ్యాప్లో సెట్స్ మీదకి వెళ్ళిపోయింది ప్రాజెక్ట్. మాకు అంత ఫాస్ట్ గా అయింది. అదేం లేదు, జస్ట్ సింగిల్ సెట్టింగ్ మాది అయిపోయింది. జస్ట్ 2 days లో సెట్స్ మీదకి వెళ్తున్నాం అన్నారు, అలాగన్నట్టు వెళ్ళాం, చేసాం, ఎవ్రీథింగ్ ఫైన్ అండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రూమ్లో ఉన్న ఒక 6-5 members థాటే ఒకలా ఉండదు. సో అంతమంది ఆడియన్స్ థాట్ ఒకలా ఉంటుందని ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. నాకు ఆపద్ బాంధవుడు మూవీ అంటే చాలా ఇష్టం, అది చాలా మందికి నచ్చకపోవచ్చు. అట్ ద సేమ్ టైం అఖండ నచ్చుతుంది, కొంతమంది గర్ల్స్కి నచ్చకపోవచ్చు. లైక్ అలా అంటే ఆడియన్స్ మైండ్ సెట్ మనం రీచ్ చేయలేం. మనకి నచ్చిందా, మనం ఆ కథను యాక్సెప్ట్ చేసుకుని ఓన్ చేసుకోగలమా, సో మనం ఛాలెంజింగ్గా చేసాం అనేది నాకు ఇంపార్టెంట్. ఈ రోల్ మొత్తంలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? మూవీ ఓవరాల్ మూవీ మొత్తంలో అంటే కీ పాయింట్ అంటే యాక్చువల్ మై క్యారెక్టర్. జస్ట్ ఎవరైనా అదే చెప్తారు. సో మై క్యారెక్టర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, అండ్ మోర్ ఎవర్ చాలా ఇంపార్టెంట్ కంప్లీట్ మూవీకి. అట్ ద సేమ్ టైం పాప అండ్ నేను సెపరేట్ చేసి చెప్పలేం, ఇద్దరం ఇంపార్టెంట్. సో రిమైనింగ్ 22 characters ఉన్నాయి, అవి కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. దానికి ఏదో పెట్టాలి అన్నది లేదు.
దాన్ని క్యారెక్టర్ ఉంది అంటే దాని బిహైండ్ స్టోరీ ఉంది, ఆ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంది. అందరూ కూడా ఆ రేంజ్లోనే పర్ఫామ్ చేశారు. ఆబ్వియస్లీ వాళ్ళందరూ సీనియర్స్, ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారు ఆల్సో సీనియర్. అవును. కాదు, నాకు ఈ మూవీ గురించి క్వశ్చన్లు అడుగుతున్నా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒకవైపు నాకు కళ్ళు వెళ్తాయి. మీరు టాటూ లవర్సా? యా, దట్స్ రైట్. ఇదేంటి అటువైపు? దిస్ ఇస్ సింబా. ఓకే. It's infinity with mother, ma, and this one NBK. సూపర్. సో Yeah, this one star is my symbol. సో ఇంక ఇక్కడ కూడా Yeah, it's a butterfly. సో Like టాటూ లవర్. టాటూస్ అంటే అన్నారు డైరెక్టర్ గారు అయితే ఎవ్రీ షాట్, అమ్మాయి నీ టాటూ కనిపిస్తుంది, కవర్ అదే కదా డైరెక్టర్. సీరియస్లీ పాప నిజంగా అయినా కవర్ చేయ, గొమ్మ కనిపించేస్తుందమ్మా టాటూ, నాకు ఇంపార్టెంట్ అమ్మ, నువ్వు కవర్ చేయి. టీం పరిగెట్టుకొచ్చి ఎవరు పాపం కవర్ చేశారు. ఎక్కువ అయితే నా మీద కంప్లైంట్ అయితే టాటూ కనిపిస్తుంది అమ్మాయికి కవర్ చేయండి, ఇదే చెప్పారు. రైట్? అయితే రైట్ క్వశ్చన్ అడిగాను అయితే నేను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. సార్, అదే మనం ఒక మూవీ తీస్తున్నప్పుడు ఏంటంటే క్యాస్ట్ అండ్ క్రూను మంచిగా పెట్టుకుంటాం, ఎందుకంటే బిజినెస్ మైండ్ లో ఆలోచిస్తాం. 100% ఎంటర్టైన్మెంట్ అనుకున్నా ఫైనల్ గా మనకి మనీ వస్తేనే మళ్ళీ మీరు ఇంకో ప్రొవైడ్ చేయగలరు, ప్రొడ్యూసర్ నిలబడగలరు. సో అందరినీ కాస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్ హీరో ఏదుందో దాన్ని ఇంకా ఫర్దర్ గా ఒక పెద్ద హీరోలకు కానీ ఇంకెవరికైనా చెప్పినారా? ఏమైనా వేరే ఆప్షన్ ఏమైనా ఎంచుకున్నారా? చెప్పాను. ఈ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారా? ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ ఉన్నారుగా, మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ. శ్రీరామ్ ఉన్నాడు, శ్రీరామ్ గారు ఉన్నారు, నెక్స్ట్ కమల్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఉన్నారు కాస్టింగ్ ఉన్నారుగా, అజయ్ గారు ఉన్నారు, వైపపి శర్మ. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన వాళ్ళే. సో వాళ్ళని ఏంటంటే కరెక్ట్ గా వాడుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. అంటే ఎవరికైనా అసలు నా వాడకం మామూలుగా లేదు, అందరిని బాగా వాడా. దీని గురించి హీరోయిన్ గారు చెప్పాలి. సో అందరిలోని నటరాజుని బయటకు బాగా తీశారు ఈయన, సీరియస్లీ. ఓకే. అండ్ శ్రీరామ్ గారు చూసుకుంటే అంటే ఇలాంటి థ్రిల్లర్ జోన్ వచ్చే మూవీస్ ఆల్రెడీ ఆయన కెరీర్లో హిట్లు ఉన్నాయి చాలా. సో ఈ మూవీ వరకు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో మీతో ఆయనకి ఉందా రేపో? నా క్యారెక్టర్ వైజ్ అయితే కొంచెం ఉందండి, శ్రీరామ్ గారికి నాకు ర్యాపో ఉంది. బట్ ఆ ర్యాపోలో ఒక ఎఫెక్ట్ కూడా ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయను, ఎందుకంటే 20th మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో రివీల్ అవుతుంది. బట్ శ్రీరామ్ గారు కానీ కమల్ గారు కానీ నేను చేసింది, అదే సుమన్ గారు ఈ ర్యాపో చేస్తే ముగ్గురిది కూడా చాలా మంచి రోల్స్. వాళ్ళ క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైం కీ రోల్స్ అవుతాయి ప్రాజెక్ట్కి. యాక్టింగ్ వైజ్ అంటే చెప్పక్కర్లేదు, నేను వాళ్ళని జడ్జ్ కూడా చేయలేదు. దట్స్ ఇట్. అట్ ద సేమ్ టైం మా మూవీకి బాగా ప్లస్ అవుతుంది. ఇంకొకటి అన్నపూర్ణమ్మ గారితో మంచి ర్యాపో ఫ్యామిలీ. ఆమె ఇంకా అందరికి అమ్మ బామ్మ చెప్పక్కర్లేదు, ఇప్పుడు జనరేషన్ ఫ్యామిలీ. కొన్ని క్యారెక్టరైజేషన్స్ లో అన్నపూర్ణమ్మ గారు కానీ సత్యకృష్ణ గారు కానీ ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా చేసిన క్యారెక్టరైజేషన్స్. అండ్ అన్నపూర్ణమ్మ గారు కూడా ఏది లోపల ఉంటే అది అనేస్తారు అనమాట. ఏంటి అమ్మాయి ఏంటి డ్రెస్ అంటారు కదా. సో సూపర్. ఆవిడతో వర్క్ అయితే చాలా ఫన్ గా నడుస్తుంది అనమాట. నాకు యాక్చువల్లీ ఆమెతో సెకండ్ టైం వర్క్ చేయడం, ప్రీవియస్ ఒక మూవీ వర్క్ చేస్తున్నాను. సూపర్. ఇంకా అందులోనూ కూడా బామ్మగారి కింద వర్క్ చేశారు నాకు, ఇప్పుడు ఇద్దరు అలానే చేశారు. ఆవిడ దగ్గర ఇలాగంటే మరి బామ్మని అయిపోయింది, బామ్మ క్యారెక్టర్ కాక ఏమెత్తారు అంటారు. సో అండ్ ఆలీ గారిని సార్ అంటే ఆయన్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, ఎన్నో బిగ్గెస్ట్ హిట్లు వచ్చాయి. సో మన దాంట్లో ఏ టైప్ ఆఫ్ జోనల్ ఆయన్ని చూపిస్తారు? మన దానిలో వెరీ ఫన్నీగా ఉంటుంది, పొట్ట చెక్కలగా నవ్వుకుంటారు ఆలీ గారు. ఓకే. ఆలీ గారి సీను వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సీన్ ఉంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది. ఈయన ఆ అమ్మాయిని ఈ అమ్మాయి ఆయన కొట్టడం ఉంటుంది అన్నమాట సీను. మంచి బాగా ఫన్ వర్కౌట్ అయింది. డాక్టర్ క్యారెక్టర్ మంచి ఇదన్నమాట. ఓకే, అదే కావాలి జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమాలో బాగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్. మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ లో మీకు ఇంకోటి ఏంటంటే ఈ మన సినిమాలో ఎర్రచీర కథలో మీకు తెలియకపోవడం ఏంటంటే వాట్ నెక్స్ట్ ఎవరు గుర్తుపట్టలేరు. అవునా? ప్రీ క్లైమాక్స్ వరకు కథ ఏంటో తెలియదు. ప్రీ క్లైమాక్స్ వరకు కథ ఏంటో తెలియదు. మీ సినిమా చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్ వెళ్తుంటుంది, కథ ఏంటి దీని మీద సచి నడుస్తుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో కథ రివీల్ చేశా, అప్పుడు దాకా కథ రివీల్ చేయాలి నేను. ప్రీ క్లైమాక్స్ వరకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు కథ.
చాలా అంటే exciting గా ఒక చూస్తారు. సస్పెన్స్గా తీసుకెళ్ళాను కథని. ఉమ్, నీకు సెకండ్ హాఫ్ కానీ మన అయ్యప్ప శర్మ గారు ఎంటర్ అయిన తర్వాత ఉమ్. అప్పుడు కథ రివీల్ అవుతుంది. అప్పటిదాకా రివీల్ కాదు కదా. సూపర్. అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుండి ఏంటంటే ఆడియన్స్కి ఇది చూపించాలి అన్న క్లారిటీ అయితే ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు మాకు చెప్పింది ఏంటంటే లాస్ట్ వరకు మేము రివీల్ చేయలేం కానీ ఒక క్లారిటీ అని ఉంటుంది అంటారు. సో మీ పాయింట్ ఆఫ్ నుండి ఆడియన్స్కి ఏం చూపించాలనుకుంటారు ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా నేను ఆడియన్స్ చూపెట్టేది ఏంటంటే ఒక మంచి చక్కటి మదర్ సెంటిమెంట్ ఫిలిం ఇది. ఓకే, సూపర్. ఓకేనా? తల్లికి పిల్లకి మధ్య జరిగే ఒక వీళ్ళిద్దరు ఒకరు ఉంటే ఒకరు లేకుండా ఎలా ఉండగలరు, ఎలా ఉంటారు అనేది మీద కథ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది రియల్గా జరిగిన స్టోరీ. యాక్చువల్గా ఓకే, రియల్ జరిగిన స్టోరీ. సో రియల్ స్టోరీని రియల్ స్టోరీగా చేస్తాం. ఓకే, ఏమైనా యాడ్ చేశారా? కొంచెం మసాలా యాడ్ కాకపోతే ఎలా? సినిమాటిక్ వే ఉండాలి కదా. ఉండాలి. ఏదైనా సరే డివోషన్ లో కూడా యాడ్ చేస్తున్నారు. సో ఈ మసాలా అనగానే నాకు ఒకటి బాగా గుర్తొచ్చింది. అంటే ఒక సాంగ్ కిస్సుల గురించి. Okay. ఏంటి ఎన్ని కిస్సులు అసలు యాక్చువల్ అవి? అది యాక్చువల్లీ కాంపిటీషనే పెట్టారు మీకు. Kiss competition ఆ? రిలీజ్ రోజున ఐ మీన్ హీరోకి ఎన్ని ముద్దులు పెట్టింది చెప్పాలి మాట. ఓన్లీ జస్ట్ మీడియా పీపుల్ కి. ఆ రోజు అంటే చెప్పిన వాళ్ళకి ఒక రెడ్ శారీ గిఫ్ట్ చేసాం. ఇద్దరు చెప్పారు. రెడ్ సారీ ప్రమోషన్. యా, ఎవ్రీవేర్ రెడ్ రెడ్ రెడ్. రెడ్ ఇక్కడ కూడా సి రూమ్ లో కూడా రెడ్ కనిపిస్తుంది. మీకు ఎక్కడున్నా రెడ్ రెడ్ లేకుండా ఎలా అండి? అండ్ అంటే ఏంటి ఇప్పుడు ఈ కిస్ సీన్స్ అనేవి ఏంటంటే ఒక సాంగ్ మొత్తం అవే చూపిస్తున్నారు. నేను ఆ సాంగ్ చూసిన తర్వాత ఇన్ని కిస్సులు ఉన్నాయా అని అనిపించింది. జనరల్ గా అనిపిస్తే పర్వాలేదు కానీ పెట్టాలనిపిస్తేనే కొంచెం కష్టం. పెట్టాలనిపిస్తే ఇప్పుడు కష్టం లేండి, గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా. సో అంటే అది చూస్తున్నంత సేపు ఒక వైబ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా ఆ మైండ్ లోకి తీసుకెళ్ళిపోయారు. సో చూస్తున్న కొద్దీ ఎగ్జైటింగ్ ఉంటుంది. ఏంటి ఇన్ని కిసెసా, ఇన్ని వెరైటీస్ ఉన్నాయా దీంట్లో? సో చూస్తున్న మాకు ఎలా ఉన్నప్పుడు, మీకు ఎలా ఉంది చేస్తున్నప్పుడు? యాజ్ ఎ ప్రొఫెషనల్ వే అండి. ఏం లేదు, జస్ట్ మాస్టర్ చెప్పారు, సాంగ్ చేసాం, అంతా అయిపోయింది మాది. బట్ తర్వాత ఆలోచించాను, ఇన్ని కిసెస్ ఉన్నాయా? సాంగ్ చేస్తున్నాను సేపు మా మైండ్ అంతా సాంగ్ మీద ఉంటుంది, సో మూమెంట్స్ మీద ఉంటాయి. తర్వాత సాంగ్ ఇన్ని కిసెస్ ఉన్నాయి కదా, ఇన్ని వెరైటీ ఆఫ్ కిసెస్ ఉన్నాయా? దట్స్ కరెక్ట్ చెప్పారా? ఫస్ట్ చెప్పారు సుమన్ గారు, ఐ మీన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కిసెస్ ఉంటాయేమో మనకి, సాంగ్ ఎస్పెషల్ ఓన్లీ ముద్దు మీద ఉంటుంది అన్నారు. మీకు సాంగ్ మీరు చూడండి, సాంగ్ ఎక్కడ కిస్ పైన సాంగ్ ఉంటుంది కానీ మీకు ఎక్కడ కూడా ఎక్కడ వల్గారిటీ కనపడదు. ఆ వల్గారిటీని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఒక భార్యాభర్త వెళ్ళినా ఒక పిల్లలతో వెళ్తారు సినిమాకి. నా సినిమాలో ఉన్నది ఇది ఒకటే, ఒక్క సాంగ్ ఏం నీకు అంత రొమాంటిక్ గా కనబడే సాంగ్. నెక్స్ట్ మా ఇద్దరు కాంబినేషన్ లో ఒక సీన్ ఉంటుంది, అది నాకు ఇష్టమైన సీన్. యాక్చువల్గా ఒక వంట రూమ్ లో సీన్, చపాతీ పిండి కలుపుతున్న సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ వెనకాల వెళ్ళి నడుము పట్టుకొని జస్ట్ కిస్ చేసే సీన్ అన్నమాట. ఆ ఒక్క సీను మంచి రొమాంటిక్ గా వచ్చింది సీన్, అసలు చాలా రొమాంటిక్ గా వచ్చింది. ఫన్నీగా కూడా ఉంటుంది. అలాంటి సీన్స్ ఉంటాయి కొన్ని, అంతే తప్ప వల్గారిటీ నేను ఎంకరేజ్ చేయను. ఇది ఒక్కటే ఉంటుంది సాంగ్ లో. ఈ కిసెస్ చూసాం కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్ కొన్న ఒకటో రెండు కిస్సులు అయితే పెట్టలేదు, మిగతావన్నీ పెట్టేశారు. అది అవసరం లేదు. ఎందుకంటే పిల్లలతో సినిమాకి వెళ్ళినప్పుడు చూడాలి, పిల్లలు కళ్ళు మూసుకోకూడదు. సో ఓకే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బౌండింగ్ ఎలా ఉంటుందో అలానే చూపించాం. అండ్ ఆ సాంగ్లోనూ అంటే దాంట్లో మేము చూసుకుంటే యంగ్ కాదు అలాగని ఓల్డ్ కాదు, ఒక మిడిల్ ఏజ్ అమ్మాయి, అంటే రీసెంట్ పెళ్ళి ఒక 2-3 years మేబీ ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, ఆ టైప్లో చూపించారు. బట్ ఏంటి మీరు ఇక్కడ చూస్తే చాలా స్లిమ్గా ఉన్నారు, ఏంటి డిఫరెంట్ ఏమైంది? దానికి వెనకాల బిహైండ్ కాజ్ ఓన్లీ డైరెక్టర్ గారండి. ఎందుకంటే ప్రాజెక్ట్ చెప్పినప్పుడు నుంచి నువ్వు లామ్ అవ్వాలి అమ్మాయి, ఏ డైరెక్టర్ సన్నం అవ్వాలి, నువ్వు లామ్ అవు, తిను మంచిగా అంటేనే ఉండేవారు. ఈవెన్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కి నాకు తెలియదు, నువ్వు సన్నం అయిపోయి నువ్వు లామ్ అవు తిని నా ప్రమోషన్స్ కి బాగా కాంబినేషన్ కోసం. ఆ మూవీకి యాక్చువల్లీ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యానండి, సీరియస్లీ. ఎస్పెషల్లీ ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి చెప్పాలి. సో ఆయన లావ్ అవ్వమంటే నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. లావ్ అవ్వడం అంటే ఓకే, 4 ముద్దలు ఎక్స్ట్రా తింటే అయిపోతున్నాను, కానీ మళ్ళీ తగ్గడం అనేది దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో మనకు తెలుసు. సో ఏంటి మళ్ళీ ఏం చేంజ్ చేశారు ఈ గ్యాప్ లో? ఏం లేదండి, మీరు అన్నారు కదా ఒక 2 ముద్దలు ఎక్కువ తింటే లావ్ అవుతారని. దట్స్ నా బాడీ ఏంటంటే ఒక మంచిగా తిని ఒక 2-3 days ఫుల్ మంచిగా తిని మీల్స్ తీసుకుని పడుకున్నానంటే రౌండ్గా తయారవుతాను. జస్ట్ కంప్లీట్ క్రాబ్స్ అవాయిడ్ చేస్తే లీన్ అయిపోతుంది బాడీ, అది ప్లస్ నాకు. ఇది ఈ లాజిక్ తెలక
పెరగదని అందరూ చూడండి, అలా నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో పనికి వస్తాయి సార్. 100%. డిపెండ్స్ ఇన్ బాడీ టు బాడీ అండ్ పర్సన్ టు పర్సన్ నా అది. ఓకే చెప్పేసి సరే సార్. అంటే మీరు ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే చాలా మందికి ఎవరికైనా చూపించారా ఈ ప్రాజెక్ట్, అంటే ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఇలానే, ఎందుకంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు. సో ఏంటి అంటే డేరే అనుకోవచ్చు ఇది ఎక్కువగా, ఎందుకు అంత డేర్ స్టెప్ వేశారు? ఎవరైనా చూపిస్తే, అంటే కథ మీద మీకు అంత నమ్మకం ఉంది కదా, కొంచెం వేరే వాళ్ళకి చూపిస్తే బాగుందేమో అని. ఇప్పుడు బేసిక్గా వేరే వాళ్ళకి నేను కథలు చెప్పడం జరిగింది, టు బి ఫ్రాంక్. చెప్పిన తర్వాత ఫస్ట్ డైరెక్షన్ కదా తెలుగులో. సో నేను డైరెక్షన్ విషయంలో ఫస్ట్లో ఉన్నాను కాబట్టి కథ ఇవ్వండి, డైరెక్షన్ వేరే వాళ్ళని పెడదామని ఆలోచన వచ్చింది అనమాట అందరికి. సో ఎందుకు నాకు అవసరం వచ్చింది, హీరోల చుట్టూ కూడా తిరిగాను నేను, కొంతమంది హీరోల చుట్టూ తిరిగాను. సో ఆల్మోస్ట్ అందరూ తిరిగిన తర్వాత ఎందుకు ఈ డిసిషన్ ఎందుకు లేదు, నేను ఓన్ డిసిషన్ తీసుకున్నాను. దట్స్ ఇట్. బట్ ఒకటి, ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుంచో ఉన్నాను, 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు నేను కొత్తగా ఏం రాలేదు కానీ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకున్న పరిచయాలతో, నాకున్న సర్కిల్తో నేను 100% మంచి సినిమా అయితే తీశాను నేను. సూపర్. బేసిక్గా ఒక ఎలా అంటే, సినిమా పరంగా ఎత్తుకుంటే మీ స్టార్టింగ్లో అజయ్ గారు సీన్ ఓపెన్ చేస్తే, స్టార్టింగ్ అజయ్ దగ్గర నుంచి ఓపెన్ చేస్తాం సీన్, అజయ్ దగ్గర నుంచి ఓపెన్ చేస్తే ఎండింగ్ వరకు ఆడియన్స్ అనేవాడు లేవడు, అంత క్రియేట్ చేశాను సినిమాలో. నీకు ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ అయిపోయాక ఎప్పుడు నెక్స్ట్ అనే టైప్లో క్రియేట్ చేశాను సినిమా మొత్తం పైన. వాట్ నెక్స్ట్ అనే టైప్లో క్రియేట్ చేశాను. మాటల్లోనే మాకు అర్థమవుతుంది అది. ఎందుకంటే నీకు సినిమా పరంగా మనం ఇంకో రఘుబాబు గారు, ఇంకోటి కామెడీ. ఇక్కడ ఏంటంటే మనం ఏమేం తగ్గకుండా, ఇప్పుడు హర్రర్ కావాలి, హర్రర్ వాడాను. కామెడీ కావాలి, రఘుబాబు గారిది ఒక కామెడీ ఉంటుంది, నెక్స్ట్ అలీ గారిది ఉంటుంది, గీతా సింగ్, భద్రము, మహేష్, ఇలా సుమన్ శెట్టి గారి బిర్యానీ సీన్ ఒకటి ఉంటుంది. అంటే సుమన్ శెట్టిది, భద్రంది, గీతా సింగ్ది అమ్మాయి కాంబినేషన్ ఉంటుంది. ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరైనా బిర్యానీ లవర్స్ అయితే వస్తే దానికోసం కాంపిటీషన్ కూడా పెడుతున్నాను ఇప్పుడు. ఏంటంటే కాంపిటీషన్ యాక్చువల్గా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాంపిటీషన్. అది రేపు ట్రైలర్ లాంచింగ్ 7th, ట్రైలర్ లాంచింగ్ నుంచి 7th రోజు స్టార్ట్ అవుతుంది. బిర్యానీ యాక్చువల్గా మనం ఏదైతే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుందో సింగిల్గా ఒకరే తినాలి, ఒకరు తింటే 10,000 rupees గిఫ్ట్. సూపర్. గిఫ్ట్ అనౌన్స్ చేస్తుంది. అది వస్తారు చాలా మంది, రావాలి. 1,00,000 మంది తిన్నా కూడా 1,10,000 ఇస్తా. సూపర్. వాళ్ళు తినడం వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం. నా ముందు నేను అమ్మాయి హీరోయిన్ ఎదురు కూర్చుంటాము, బిర్యానీ కాంపిటీషన్ పెడతాం, తినాలి, మొత్తం తినాలి, కనీసం ఇంత కూడా వదిలిపెట్టకూడదు. సో కాంపిటీషన్కి అందరూ సిద్ధం అయిపోయింది. ప్లేస్ అయితే చెప్తాం, 7th అయితే ట్రైలర్ లాంచ్ రోజు అనౌన్స్ చేస్తాం ప్లేస్, అంతేనా? అంతే. సూపర్ సార్. అండ్ కమెడియన్ని అందరినీ, అన్ని క్యారెక్టర్ని బాగా వాడారని అనుకుంటాను నేను, నాకు తెలిసి. అండ్ సుమన్ శెట్టి గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ ద్వారా మళ్ళీ ఆయనకి ప్రీ బ్రేక్ చేసింది చిన్న క్యారెక్టరే, బట్ మంచి క్యారెక్టర్. అవును, ఇది యాక్చువల్లీ మన ఇండస్ట్రీలో ఉన్నది సార్, చిన్న క్యారెక్టర్నే మంచి క్యారెక్టర్ పెడితే గుర్తుండిపోద్ది జనాలకి. ఇందులో ఏ క్యారెక్టర్ అయినా ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు. నాకు మాత్రం చూసి నేను మీ ఇద్దరు క్యారెక్టర్లే గుర్తుంటుంది. ఆ సాంగ్ ఎందుకు పంపించారు నాకు, కానీ పంపించకపోయిన పని నేను ఎన్నిసార్లు అడగపోతున్నాను. నాకు ఈ కాంపిటీషన్ కన్నా ఆ కాంపిటీషన్ నాకు చెప్పారు కదా, ఎన్ని ముద్దులనే కాంపిటీషన్, అటు వెళ్ళిపోతుంది, లెక్కెట్టుకుంటాను. అంటే మీ ఏమంటారు, ప్రమోషన్ పాయింట్ ఆఫ్ చాలా బాగుంది. కొంతమంది పర్టికులర్ పీపుల్ కోసం ఈ కాంపిటీషన్, అవును, కొంతమంది ఇంకొంతమంది పర్టికులర్ పీపుల్ కోసం ఆ కాంపిటీషన్. లేడీస్ కోసం రెడ్ సారీ కాంటెస్ట్. అమ్మా, ఇది కూడా ఇంకా లేడీస్ కోసం రెడ్ సారీ కాంటెస్ట్ ఓకే విలేజెస్ లో ప్లాన్ చేస్తున్నాం. అందరు ఎర్ర చీరలు కట్టుకొని రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళలో బెస్ట్ గా సెలెక్ట్ చేసి ఒక 10 మందికి చీరల గిఫ్టా లేకపోతే మనీ ప్రైజ్ అని డిసైడ్ చేస్తాం. సినిమాని ఏ రకంగా అయినా సరే ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. రిలీజ్ అప్పుడు కూడా మళ్ళీ శారీస్ గిఫ్ట్లు ఉంటాయి. సూపర్. ప్రతి షోకి శారీస్ గిఫ్ట్ అనౌన్స్. మొత్తానికి మీ హీరోయిన్ గాని లేపాలని చూస్తారు 100% గట్టిగా. సినిమా ఎర్ర చీర. అంటే ఇప్పుడు నేను ఎందుకు హీరోయిన్ అన్నానంటే మొత్తం ఆవిడ చుట్టే నడుస్తుంది. కథ అవ్వచ్చు, ఈ శారీస్ పరంగా అవ్వచ్చు, లేడీస్ చుట్టే ఉంటాయి. అండ్ స్టార్టింగ్ మనం ఆ ట్రైలర్ సీన్ చూసుకున్నా ఆవిడే ఒక మెయిన్ అని అనిపిస్తుంది నాకు. మిగతాదంతా ఇంకా మీరు చెప్తారు, మిగతా చూపిస్తారు, మాకు అర్థమైంది. అండ్ అజయ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన జర్నీలో బిగ్గెస్ట్ హిట్లు ఉన్నాయి. రీసెంట్గా ఇంకా రేపు రిలీజ్ అవుతున్న పుష్పలో కూడా ఆయన రోల్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నారు. దెన్ ఒక 1 week తర్వాతే మళ్ళీ మీ సినిమా. సో మీకు ఎలాంటి ప్లస్ అవ్వచ్చు ఆయన క్యారెక్టర్? అజయ్ అన్నది ఎప్పుడు ప్లస్. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ ఫస్టే ఆయన అనుకుని రాసిన ఒక స్టోరీ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఫస్ట్ నేను స్టోరీ కాకముందు బాహుబలి ప్రభాకర్ గారు అనుకున్నాం ఆ క్యారెక్టర్. అయిన తర్వాత ఈయన అనుకున్నాం ఆ క్యారెక్టర్.
స్టోరీ అయిపోయాక ఆ స్టోరీకి ఆ కట్అవుట్ ఫిక్స్ అయ్యాము. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, బాగుంటుంది. క్యారెక్టరైజేషన్ పరంగా ఎత్తుకుంటే ఒక విలనిజం చూపించే క్యారెక్టరైజేషన్, దట్టు భయపడే క్యారెక్టర్. ఓకే. మీరు థియేట్రికల్ ట్రైలర్ చూస్తారుగా, థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు నేను ఎక్కడ కూడా కథ లీక్ అవ్వదు, అది కూడా చెప్తున్నా. థియేట్రికల్ ట్రైలర్ చూపిస్తా కానీ కథ మాత్రం లీక్ చేయను. బేసిక్ గా ట్రైలర్ లీక్ అయిపోతున్నాయి కథలు, కానీ నా ఎర్రచీర ట్రైలర్ మాత్రం కథలు లీక్ అవ్వు. ఎర్రచీరలు 100% కథ లీక్ అవ్వదు. థియేటర్కి వచ్చిన వరకు వాళ్ళని వదిలినట్లేము మనం, ఎందుకంటే దీన్ని లింకులు కలపాలంటే థియేటర్లోనే, అది కూడా ఫైనల్ వరకు కూర్చోవాలి 100%. బట్ వాళ్ళందరినీ ఒకసారి థియేటర్కి వచ్చారంటే హ్యాపీగా అయితే ఎందుకురా వచ్చామనే ఇదైతే ఉండదు అనుకుంటాను, గ్యారంటీగా ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులని వాళ్ళ పరిధిలో మనం వాడిన ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఒక విలేజ్ గెటప్. మనం ఒక విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో, సిటీ బ్యాక్డ్రాప్ తీసుకున్నా, విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నా, రకరకాల గెటప్లతో ఉంటది ప్రతి క్యారెక్టరైజేషన్. మీరు పోలీస్ డ్రెస్ లో నేను పోలీస్ క్యారెక్టర్ చేశాను. పోలీస్ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు అదొక సబ్జెక్ట్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ప్రతిదానికి కథను టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను, కానీ ఎక్కడ కూడా డ్రాలో వెళ్తున్నాను. కథంతా ఒక ప్యాన్కి వెళ్తుంది. ఒక ఎలా ఉంటుందంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చేసుకుంటూ ట్రావెలింగ్ వెళ్ళిపోద్ది. సూపర్ సార్. కథ ఒక దగ్గర ఉండదు, ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తుంది కథ. ఫైనల్ వరకు ఫైనల్లో వెళ్తుంది. ఫైనల్లో శ్రీశైలం అడవుల్లో తేల్చాను కథని, అక్కడ రివీల్ చేశాను. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ దించారు అనమాట. సూపర్. వైజాగ్ లో మొదలుపెట్టిన కథని శ్రీశైలం ఫారెస్ట్ లో తేల్చాను. సూపర్. దట్స్ ఇట్. ఇది చాలా, ఇంతకు మించి మరి చెప్పరు. మొత్తం ఇంక చెప్పినే మనకు అర్థం కాదు, అలా లింకులు వేస్తాను. సో అంటే సార్, ఇండస్ట్రీలో మీరు 20 సంవత్సరాలు నేను ఉన్నారు కాబట్టి మీ జర్నీలో చాలా చూసి ఉంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెంట్ ఉందని అప్పటి నుండే అంటున్నారు. ఎందుకంటే ఎంత స్టోరీ కథ హీరో అయినా కొన్ని థియేటర్లు దొరకపోవడం కానీ, 1 డేలో ఆ థియేటర్లు తీసేయడం కానీ ఇలా జరుగుతుంటాయి. సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే లో బడ్జెట్ హై బడ్జెట్ అనుకుందాం మనం. ఎందుకంటే మనం చిన్న సినిమా అనుకోకూడదు, లో బడ్జెట్ హై బడ్జెట్ అనుకుందాం. నెంబర్ 1, థియేటర్లు దొరకలేదు అనేది అపోహ. నీ సినిమాలో థియేటర్లు దొరకడం లేదనేది అసలు ఒట్టి మాటలు అవన్నీ. థియేటర్లు ఇవ్వట్లేదని కానీ, థియేటర్లు దొరకట్లేదని కాదు. నీ కంటెంట్ని బట్టి థియేటర్లు దొరుకుతాయి. నీ కంటెంట్ ఉంటేనే థియేటర్లు దొరుకుతాయి. కంటెంట్ థియేటర్లు 100 ఒక షో పడాలంటే, రీసెంట్గా కొన్ని సినిమాల పేర్లు చెప్పకూడదు బేసిక్గా, కొన్ని సినిమాలు షోలు పడలేదు, పెద్ద హీరోలు షోలు పడలేదు. దానికి కారణం ఏంటి? కంటెంట్ లేకపోవడమే. నీ కంటెంట్ ఉందో లేదో తెలియాలంటే థియేటర్లో ఫస్ట్ ఒక 50 థియేటర్లు ఇస్తారండి. ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్గా కా సినిమా ఎత్తుకుందాం, కా సినిమా తీసుకుందాం. కా సినిమా పాపం ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ థియేటర్లో ఇచ్చారు, సినిమా హిట్ కొట్టింది, థియేటర్లు ఆటోమేటిక్ పెరిగిపోలా. 100% అది. రీసెంట్గా కిరణ్ బోరం కూడా అదే కదా, స్టార్టింగ్ లో ఆయన బాగా కష్టపడ్డాడు, తీసాడు సినిమాని. కా సినిమా అట్లా రిలీజ్ అయింది, కొన్ని థియేటర్లు వచ్చాయి ఆయనకి. ఎందుకంటే ఆ టైంలో కాంపిటీషన్ అలాంటిది. అదే యాక్చువల్ మంచి సినిమా వస్తే మనలో ఎంత ప్రమోట్ చేస్తే, ఇప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసాం అనుకోండి, సినిమా బాగుంది అనుకోండి, చూస్తాం. ఇది బీసీల సినిమా, బి క్లాస్ సి క్లాస్ లో ఎర్రచీర టైటిల్ పైన ఆటోమేటిక్ ఓపెనింగ్ తీసుకుంటది. ఎందుకంటే ఎర్రచీర అనగానే మన ఇంట్లో వాళ్ళ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఊర్లో తిరుగుతుంటాం కాబట్టి రెగ్యులర్ గా వినపడే పదం ఇది. ఇంకోటి ఏంటంటే ఎర్రచీర అనేది ఎక్కువగా విలేజ్ల్లో అమ్మవారికి ధరించే చీర ఎక్కువగా. సో మరి ఏంటి ఆ జోనర్లో అటు వెళ్తుందా టచ్? అసలు ఆ టచింగ్ చేయలేను. ఎర్రచీర అంటే ఇది రియల్ స్టోరీలో ఒక మదర్కి పాపకి మధ్య జరిగిన స్టోరీ కాబట్టి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అది కూడా రెడ్ కాంబినేషన్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఇలా మనం కథ రివీల్ మనం ఈ రకంగా వెళ్తుంటది తప్ప అమ్మవారు డివోషనల్ ఏముండదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ లో అఘోరాలతో షూట్ చేస్తాం. అఘోరాల మీద ఎపిసోడ్ ఉంటుంది. ఆ అఘోరాల ఎపిసోడ్ శ్రీశైలం ఫారెస్ట్ లో అనుకుని ప్లాన్ చేసింది. అది మనం మొత్తం ఒక మంచి ప్లేస్కి వెళ్ళి తీసే ఉందండి. మెయిన్ సీజీలు ఉంటాయి. సినిమా ఇక్కడ మెయిన్ ఎసెట్ ఏంటంటే సినిమా సీజీ 45 మినిట్స్ సీజీ ఉంటుంది సినిమాలో. నీకు అది పెద్ద అసెట్. 3D కానీ 2D కానీ ఏదైనా సరే. ఎందుకంటే మీ సెకండ్ హాఫ్ కంప్లీట్గా మేము గ్రీన్ మ్యాట్లో చేసాం. గ్రీన్ మ్యాట్లో చేసాం. గ్రీన్ మ్యాట్లోనే సీజీలు ఉన్నాయి మొత్తం కంప్లీట్. అంటే జనరల్గా ఒక మూవీకి హిట్ అవుతున్న ఎక్కువ మూవీల్లో బీజిఎం బాగా ఇంపార్టెంట్ మ్యూజిక్. సో దీనికి ఆల్రెడీ గట్టిగా వాయించినట్టున్నారు మీరు దగ్గరుండి కూర్చొని గట్ట. సో ఈ సినిమాకి ఇప్పటికీ నాకు హ్యాపీ ఫుల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఇప్పటికీ చెప్తున్నా, చిన్న గారికి నేను చెప్తున్నాను, చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను,
నాకు ఈ సినిమాకి ఎంత ప్లస్ అంటే నేను తీసిన ప్రతి సీన్కి నేను బేసిక్గా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు హారర్ వేస్తాను. హారర్ ఇప్పుడు ఒక సీన్ చేస్తున్నాను అనుకో, ఒక చిన్న హారర్ అట్లా హారర్ వేస్తాను అనమాట. అవన్నీ ఆడ వినపడతాయి. ఆ విధంగా కొన్ని వినపడిన తర్వాత ఆయన కూడా కొన్ని చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొట్టాడు అంతే. నీకు క్లైమాక్స్ కొట్టాడు, నీకు క్లైమాక్స్ ఇలా వెంట్రుకలు ఇలా లేచి నిల్చుంటాయి అంతే. క్లైమాక్స్ ఒక్కటి చాలు సినిమాకి, ఆయన బ్యాక్గ్రౌండ్కి. ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పక్కర్లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదలదు. బ్యాక్గ్రౌండ్ స్కోరే అంత పోటీ పడి చేస్తే ప్రదీప్ సౌండ్ ఎఫెక్ట్లు ఇరగొట్టాడు, అన్నీ లైవ్లో చేశాడు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉన్నాయి మళ్ళీ. అంటే నీకు ఎక్కడ కూడా మా టెక్నీషియన్లు ఎవరు కాంప్రమైజ్ కాలేదు. మా ఎడిటర్ కానీ, వెంకట ప్రభు ఎడిటర్ కానీ, మా డిఓపి చందు ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా తను బేసికల్గా సీరియల్ నుంచి వచ్చాడు. ఆయనే చెప్తాడు ఆ మాటల్లో. ఇది వాస్తవం చెప్పాలంటే ఎవరు కూడా సీరియలే కదా వద్దు అన్న టైప్ ఆఫ్లో ఉన్నారు బేసిక్గా. అతను 100% చెప్తున్నా, అతను విషయం ఉందని తీసుకున్నాను. నా ఫోటోగ్రఫీ నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో దాన్ని డబల్ ఇచ్చాడు నాకు. సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేసిందని డబల్ ఇచ్చాడు. నీకు ఫుల్ క్లారిటీ, పిక్చర్ క్వాలిటీ కానీ, క్లారిటీ కానీ, డిఐ కానీ, A to Z డిఐ ప్రతిదీ కూడా సినిమాలో ఏంటంటే టెక్నికల్ పరంగా నాకు అందరు సపోర్ట్ చేశారు. ఓకే. విఎఫ్ఎక్స్ కావచ్చు. సో మీరు ఏం కావాలనుకున్నారో అవన్నీ అయితే వచ్చేసాయి. ఇంకొకటి వచ్చాయి కాబట్టే ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం, ఇంత గట్టిగా వెళ్తున్నాం. సో ఇంకొకటి కోరుకోరు, అది కూడా వస్తుంది 20న 20 ఆడియన్స్ ప్రేమ కావాలి, అదైతే వస్తుంది అనుకుంటాం. ఆడియన్స్ అందరూ మా దేవుళ్ళు, ఆటోమేటిక్ వస్తుంది. సూపర్. అండ్ అంటే ఫైనల్గా ఏంటది మీ ఈ మూవీ జర్నీలో మీకు నచ్చిన ఒక కీ పాయింట్, అంటే మీ క్యారెక్టర్లో ఈ సీన్ నాకు బాగా అనిపించింది అనే పాయింట్ ఏంది? క్లైమాక్స్ అని చెప్పకండి మళ్ళీ. క్లైమాక్స్ కాదండి, అలా తెలిస్తేగా చెప్పడానికి. ఆవిడకి కూడా తెలుదా? అంటే నేను యాక్ట్ చేసిన వాయిస్ చెప్తే అది లీక్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ చెప్పింది ఒక సీన్ ఉందండి. మీకు నచ్చిన సీన్? నాకు నచ్చిన సీన్ అంటే ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. యాజ్ వెరీ ఎమోషనల్ సీన్. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ ఎమోషన్ అనేది ఆటోమేటిక్గా ఇన్సైడ్ నుంచి వచ్చింది నాకు, ఫ్రాంక్లీ చెప్పాలంటే. వితౌట్ గ్లిజరిన్ ఏడ్చాను నేను. యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. ఆ కాంటెక్స్ట్లో మేము కూడా ఫాలో అవుతాం. బట్ మీది అవ్వం సార్, బిర్యానీ ఫ్యామిలీ బిర్యానీ వద్దండి మనకి, మీది. మీరు చెప్పారు కదా, కొంచెం అది మనం మాట్లాడదాం, డైరెక్ట్గా వెళ్ళిపోతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మనం మళ్ళీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కలుద్దాం. ఎందుకంటే మీరు చెప్తున్న మాటలు కావచ్చు, అక్కడ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు అండ్ అంతే అద్భుతమైన హీరోయిన్ దొరికింది. సో కంగ్రాట్స్. పెద్ద సెట్. అలా చేశారు మీరు, 4 ముద్దలు ఎక్స్ట్రా పెట్టి. ఇది నువ్వు ముద్దులు అన్నావా? ముద్దులు మీరు అక్కడే ఉండిపోను సార్. అంటే ఆ మూడు తీసుకొచ్చావు. ఓకే ఓకే. సో మళ్ళా షూటింగ్ చేసిన రోజులు గుర్తొచ్చాయి. ప్రెసెంట్ అయితే ముద్దుల గురించి ఆవిడ క్లారిటీ ఇచ్చేసారులే. ప్రొఫెషనల్ గా మనం చేసాము అంతే. అంటే ఎవరికి ఎంత వరకు కావాలో అంతవరకు ఇచ్చాం, మితి దాటలేదు అంటారు అలా. సో థ్యాంక్ యూ సో మచ్. ఉండదు కూడా. యా, విష్ ఆల్ ది బెస్ట్ సార్. మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం. రైట్ గైస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.